వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాల నందు విద్యార్థులకు వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్ పంపిణీ నిర్వహించారు. 1979-80 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ డివిజనల్ మేనేజర్ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ మేనేజర్ మధుసూదన్ రావు, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషీర్ అహ్మద్, టిఎస్ఎస్ ప్రసాద్, మహమ్మద్ సిరాజ్, రమణబాబు, శ్రీనివాస్ రెడ్డి, పోలేరమ్మ, నూర్జహాన్, హనుమంతరావు, శ్రీదేవి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను 80 వోల్ట్ స్టేట్ తరఫున పిల్లలకి లంచ్ బాక్సు ప్లస్ వాటర్ బాటిల్ దగ్గర 18,000 రూపాయలు ఖరీదు అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 5,000, 3,000, 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాకు స్కూల్ తరఫున మాస్టర్లు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా గిరిబాబు గారికి ప్లస్ మదన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించిన టీచర్లందరూ. సార్, ఈనాటి మన నలబోతు చెంచురామానాయుడు గారి మున్సిపల్ హై స్కూల్కి పూర్వ విద్యార్థులు 79-80 బ్యాచ్ వాళ్ళు విద్యార్థుల మోటివేషన్ కోర్స్ కోసం అని చెప్పేసి చిన్న గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి అధ్యాపక కమిటీకి మరియు పూర్వ విద్యార్థుల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచాను. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని పట్టణ 11వ వార్డులో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన బోర్డును ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. అనంతరం వార్డులో ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కరపత్రాన్ని అందజేశారు. ఆ రోడ్లని సుమారు 40 లక్షల రూపాయలతో ఆ రోడ్లు వేసి ఆ రోడ్లను ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 26 కోట్ల రూపాయలని ఈ వార్డులో నివసిస్తున్న ప్రజల అకౌంట్లో డబ్బులు వేసాను నేను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సచివాలయం, ఎందుకంటే మీ వార్డు 2 సచివాలయం, ఎక్కడైతే 2,000 మించి జనాభా ఉండారో ఆ జనాభాకు ఒక సచివాలయాన్ని చెయ్యాలి అని చెప్పి మనం నిర్ణయించుకొని ఈ 2 సచివాలయాలు చేస్తే ఈ రోజు జరుగుతున్న ప్రోగ్రాం ఈ సచివాలయ పరిధిలో సుమారు 16 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. అంటే 263 కుటుంబాలకి ఇప్పటికి 1,15,27,700 రూపాయలని అమ్మఒడికి అందించి ఇదే సచివాలయ పరిధిలో ఉన్న రైతులకి 88 మంది రైతు కుటుంబాలకి 36,57,100 రూపాయలని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పి నాతో పాటు మీ అందరూ నన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు, మీరు తీసుకోవాలి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, సంక్షేమంలో కానీ మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో కానీ మీ కష్టాల్లో కానీ మీ సుఖాల్లో కానీ అనునిత్యం ఉండే వ్యక్తి హరీష్ గారు. అలాగే మీ వార్డుని, ఈ వార్డులో ఉన్న ప్రజల సంక్షేమాన్ని అనునిత్యం చూసి ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా అధికారులతో కానీ నాతో కానీ మానిటరింగ్ చేసి పనిచేస్తూ ఉంటారు. మేమేం చెబుతున్నామంటే కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ
ఎవరైతే ఇక్కడ పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి వాడు ఉన్నాడో, వాడికి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడకుండా సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేశాం. ఎక్కడైనా మేము చేసింది తప్పని ఉంటే ఆ తప్పును తెలుసుకుంటే మళ్ళీ దాన్ని సరిదిద్దేగా. కానీ వీడు మన పార్టీ కాదు, మనకు ఓటేలా, ఈడికి తీసేయండి, ఆడికి తీసేయండి, ఆడిని ఉంచండి అని మేము వెళ్ళలా, చెయ్యము, రేపు కూడా చేయను. ఎందుకో తెలుసా? ఈ అన్నాబొత్సన శివకుమార్ లోకల్ ఇక్కడ ఉన్న ఆయన ఫోన్ చేసి నాకు, అన్న పాపం మన వాళ్ళు చచ్చిపోయారు, లేకపోతే మన పార్టీలో తిరిగినాడో, లేకపోతే మన వార్డులో ముఖ్యమైనాడో అని చెబుతాయి. దేనికోసం అమ్మా? అరే ఎమ్మటే వచ్చి పాపం చివరి చూడటానికి వద్దాం. అరే పాపం మన వాటిలో పెద్దోడే, 10 మందికి ఉపయోగపడినోడే, మంచి చెడు చూసేవాడే. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణం స్వీకారం చేయగానే ముందుగా మన ముఖ్యమంత్రి గారు తాత పెన్షన్లు కానివ్వండి, అక్కాచెల్లం ఇళ్ల పట్టాలు కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమం అర్హులైతే చాలు అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. అలానే మీ ఇంటికే వచ్చి ఈ రోజున సంక్షేమం అందిస్తున్నారు. అందులోని ఈ పథకాలు అనేది అమ్మఒడైతే కానివ్వండి, జగనన్న చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసంత దీవెన, రైతు భరోసా, ఇలాంటి ఎన్నో సంక్షేమం వచ్చి వాలంటరీ రూపంలో ఇస్తున్నారు. ఇవాళ మీ ఇంటికి వచ్చి వాలంటరీ అనేది వ్యవస్థ అనేది అవాతాతకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ పెన్షన్ వేసుకొని జరుగుతుంది. గతంలో అయితే అవాతాత ఎప్పటి మనిషి వెళ్లాల్సి వచ్చేవాళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6ంటికే వచ్చి మీ తలుపు తట్టి ఇస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి. అంతకుముందు పిల్లలు ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఇళ్ళకి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా నీట్గా బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక ఆయమ్మ. మధ్యాహ్న భోజనంలో ఒకరోజు ఒక రకం, ఒకరోజు ఒక రకం. ఒకరోజు పులిహోర, పెరుగు, అన్నం అయితే ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, ఒకరోజు ఆకుకూర పప్పు. ఇలా పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ మరి స్కూళ్ళల్లో సమకూరుస్తున్నారు. పిల్లలకి చదువుకునే పిల్లలకి బ్యాగులు, యూనిఫామ్, షూస్, ఇలా అన్నీ ఏర్పాటు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక ప్రియ థియేటర్ నందు హనుమాన్ చిత్రం యొక్క ట్రైలర్ ని ప్రదర్శించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ట్రైలర్ను వీక్షించారు. హనుమాన్ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మంచి విజయం సాధించాలని సినీ ప్రేక్షకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ మెంబర్ పాడిబండ్ల రామకృష్ణ, కుర్ర శ్రీను, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొట్టకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక సినిమా యొక్క ట్రైలర్ ప్రదర్శించారు. ఇది జనవరి 12 విడుదలవుతూ ఉంది. నిజంగా ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి రోమాలు నిక్కబొడుచుకునేలాగా చాలా బాగా తీశారు. కాస్టింగ్ కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. మానవులకి అతీతంగా మానవాళికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా దేవుడు వస్తాడు. ఈ హనుమంతుడు కలియుగ రక్షకుడు అనే దాంతో ఏదైతే ఈ సినిమా తీశారో ఇది తప్పకుండా ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తుంది. పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హనుమాన్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఇది మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన హనుమంతుడి గురించి స్పెయిన్, చైనా, ఇంగ్లీష్తో సహా అన్ని దేశాల్లో ఈ సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం నిజంగా అది నిర్మాతకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక హనుమంతుడు ఇప్పుడే మంగళవారం గుడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగుంది ట్రైలరు. ఇటువంటి చిత్రాలు మరికొన్ని
ప్రజల్లో భగవంతుడు ఉన్నాడు అని ఇంకా నింపటానికి అనేది ఇటువంటి చిత్రాలు రావాలి. మరి హనుమాన్ ట్రైలర్ ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా తీశారు నిర్మాత గారు. ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ అనేది హిందువులకు ఉంటుందని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి తరించాలని చెప్పేసి, ఎందుకంటే మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ యొక్క గ్రాఫిక్స్ కానీ మరి అందులో ఈ చిత్రం మరి 8 దేశాల్లో వివిధ భాషల్లో కూడా రూపుదిద్దేటట్టుగా మరి దీని ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రం జనవరి 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. పట్టణ బాలాజీరావుపేటలోని రెయిన్బో పాఠశాల నందు పింక్ డే వేడుకలను నిర్వహించారు. పింక్ కలర్ వస్త్రాలతో చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పింక్ కలర్ తో విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఆకృతులు ఆహుతులను అలరించాయి. పింక్ కలర్ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, కరస్పాండెంట్ మేరీ పీడి, డైరెక్టర్ జె శ్రీనివాస్, మేఘనా స్కూల్ ఇన్ఛార్జ్ జె జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డక ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే, ఇది మన చిల్డ్రన్స్కి పింక్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించాము. ఈరోజు మా చిన్నారులందరూ పింక్ డ్రెస్సులు వేసుకొని చక్కగా తయారయ్యి ఈ పింక్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారు. అలాగే పింక్ ఆకృతులతో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి తీసుకొచ్చారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. పింక్ గురించి, పింక్ మంచి ఏంటనేది మా టీచర్స్ అందరూ పింక్ కలర్ గురించి మా చిన్నారులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే మా శ్రేయోభిలాషులకు అందరికీ మా రెయిన్బో విద్యానికేతన్ తరఫున కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 11వ వార్డులో జగనే ఆంధ్రప్రదేశ్కు ఎందుకు కావాలి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 8వ రోజు నిరసనలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.